డెలిబరేట్గా జవహర్లాల్ నెహ్రూ లెగసీ పైన తీవ్రమైన దాడి జరుగుతోంది. అసలు నెహ్రూను కంప్లీట్గా ఇగ్నోర్ చేసే ప్రయత్నం జరుగుతోంది. నెహ్రూ దేశానికి ఏదో నష్టం చేశాడు, దేశం నెహ్రూ వల్లనే నాశనమైంది అనే భావనను బలంగా సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కసారి మనం హిస్టరీ చూద్దాం. నెహ్రూ కాలంలో ఏం జరిగిందో మనకు ఒక్కసారి ఆలోచిద్దాం. ఇవాళ ప్రపంచంలో అనేక ప్రఖ్యాత కంపెనీలకు మన దేశస్తులు భారతీయులు సీఈఓలుగా ఉన్నారని మనం గర్వంగా చెప్పుకుంటాం. సుందర్ పిచై గూగుల్ సీఈఓ, పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓ, ఇందిరా నూయి పెప్సికో సీఈఓగా పనిచేశారు, అరవింద్ కృష్ణ చైర్మన్ అండ్ సీఈఓ ఆఫ్ IBM. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? సుందర్ పిచై ఐఐటి ఖరగ్పూర్లో చదివారు, మీకు పరాగ్ అగర్వాల్ ఐఐటి ముంబైలో చదివారు, ఇందిరా నూయి IIM కలకత్తాలో చదివారు, అరవింద్ కృష్ణ కూడా ఐఐటి ప్రొడక్ట్. ఈ ఐఐటీలు IIMలు స్టార్ట్ అయింది ఎప్పుడు? జవహర్లాల్ నెహ్రూ యొక్క విజన్తో స్టార్ట్ అయినాయి. మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొట్టమొదటిది ఖరగ్పూర్లో ఎస్టాబ్లిష్ అయింది 1950, 1950లో. మన ఆశ్చర్యం వేస్తుంది, అంత గొప్ప ఇన్స్టిట్యూషన్ను 1950లోనే ఏర్పాటు చేసుకున్నాం. 1956లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటైంది, మొట్టమొదటి ఎయిమ్స్. ఇప్పుడు దేశమంతా ఎయిమ్స్ విస్తరించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 1961లో మొదలయ్యే కలకత్తా IIM కలకత్తా ఏర్పాటైంది. తర్వాత ఇవాళ ఇప్పటికీ కూడా ప్రపంచంలో పోటీ పడగలిగిన అత్యున్నత విద్యా సంస్థలు ఏవి అంటే మన IIT, IIM, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పుకుంటాం. మరి ఇది నెహ్రూ కాలంలో పుట్టినాయి కదా? ఇదొకటే కాదు, అదే సమయంలో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది కూడా నెహ్రూ కాలంలోనే. ఇప్పుడు ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ హయాంలో ఎలాంటి విద్యా సంస్థలు ఏర్పడ్డాయో ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. ఆన్సర్ దొరుకుతుందో చూద్దాం. అత్యున్నత విద్యా సంస్థలే కాదు, అత్యున్నత పరిశోధనా సంస్థలు కూడా నెహ్రూ కాలంలో ఏర్పడ్డాయి. ఇప్పుడు నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీస్ 1950లో ఏర్పడ్డాయి. బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ 1954లో ఏర్పడింది. సో బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో మొదలైనటువంటి అణుశాస్త్ర పరిశోధన 2 అణు విస్ఫోటనాలు జరిపి ప్రపంచాన్ని భారతదేశం ఆశ్చర్యపరిచింది. 1974లో పోఖ్రాన్ 1 జరిగింది, 1998లో పోఖ్రాన్ 2 జరిగింది. భారతదేశం ఇవాళ అణ్వస్త్రాలను కలిగిన దేశంగా ప్రపంచంలో నిలబడింది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అలాగే అణు విద్యుత్ ఉత్పత్తికి బాటలు వేసినటువంటి అణుశాస్త్ర పరిశోధన 1954లో బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో ఊపందుకుంది. వాస్తవంగా హోమీ జే బాబా లాంటి గొప్ప శాస్త్రవేత్తల్ని గుర్తించి నెహ్రూ ఇచ్చిన ప్రోత్సాహము ఇవాళ అణుశాస్త్రంలో ఇంతటి విజయాలకు కారణమైంది. ఒక్క అణుశాస్త్రంగమే కాదు, నెహ్రూ ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క రంగంలో ఒక గొప్ప వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వారికి బాధ్యత ఇచ్చి ప్రభుత్వం తరఫున పూర్తి ప్రోత్సాహం ఇచ్చి వారికి ఒక దార్శనికత, పొలిటికల్ విజన్ ఇచ్చి వీటిని అభివృద్ధి చేయాలి అన్న దానికి ఒక పునాదులు వేశారు. ఇప్పుడు రోదసీ రంగంలో విక్రమ్ సారాభాయ్ కానీ, అలాగే SS భట్నగర్ కానీ, CD దేశ్ముఖ్ కానీ, భగవంతం కానీ, ఇలాంటి అనేక మంది శాస్త్రవేత్తలు, వర్గీస్ కురియన్ కానీ, ఇవన్నీ కూడా నెహ్రూ కాలంలో పునాదులు పడ్డాయి. ఇవాళ మనము అమూల్ గురించి మాట్లాడుకుంటాం. భారతదేశం ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. పాల ఉత్పత్తి ఎక్కడితో మొదలైంది? అమూల్తో మొదలైంది. అమూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నెహ్రూ కాలంలోనే. అలాగే మనకు హరిత విప్లవం బీజాలు పడింది ఎప్పుడు? ఒకప్పుడు మనము గోధుమలు దిగుమతి చేసుకునే దేశం నుంచి ఇవాళ ప్రపంచం ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఆహారం కొరకు అల్లల్లాడితే ప్రపంచానికి గోధుమలు ఎగుమతి చేయగలిగిన దేశంగా భారతదేశం ఆవిర్భవించిందంటే అది నెహ్రూ కాలంలో బీజాలు వేసిన హరిత విప్లవం కాదా? వ్యవసాయ శాస్త్ర పరిశోధన కాదా? అలాగే మన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ 1961లో ఏర్పాటు చేసుకున్నాం, 1961లో. సో ఆ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటరు
ఇవాళ రోదసీ విజ్ఞానానికి మనం ఉపగ్రహాలు ప్రయోగించుకుంటున్నాం, ఉపగ్రహ వాహక నౌకల్ని ప్రయోగించుకుంటున్నాం, ఇన్సాట్ ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, ఇవాళ నిఘా ఉపగ్రహాలు, పిఎస్ఎల్వీలు, జిఎస్ఎల్వీలు. ఇంత అద్భుతమైన ప్రగతి రోదసీ రంగంలో ఇవాళ మొదలైందంటే నెహ్రూ కాలంలోనే మనం రోదసీ పరిశోధనను మొదలుపెట్టి ఆ రోదసీ రంగంలో పునాదులు వేశాం. ఒక్క అణుశాస్త్ర రంగము, వ్యవసాయ శాస్త్ర రంగము, రోదసీ రాష్ట్రం కాదు, రక్షణ రంగం కూడా మీరు తీసుకోండి. ఇవాళ అనేక రకాల క్షిపణుల తయారీకి కేంద్రమైనటువంటి సంస్థలు మీకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ రెండు ఎప్పుడు పునాదులు పడ్డాయి? నెహ్రూ కాలంలో పునాదులు పడ్డ సంస్థలు కాదా? ఇవాళ డిఆర్డిఓ వల్ల అగ్ని లాంటి అత్యాధునిక క్షిపణులను కూడా భారతదేశం తయారు చేయగలుగుతోంది. సో ఇలాంటి రక్షణ శాస్త్ర రంగంలో దేశ స్వావలంబనకు పునాదులు వేసినటువంటి చరిత్ర ఈ పరిశోధన సంస్థలు లేదా? ఇవాళ ఈ పరిశోధనా సంస్థలతో పోటీ పడగల నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ, మీకు ఈ ఎన్జిఆర్ఐ భూభౌతిక శాస్త్ర పరిశోధనలో అగ్రగామి పరిశోధనా సంస్థ 1961లో ఏర్పాటైంది. సో ఈ పరిశోధనా సంస్థలతో పోటీ పడగల డిఆర్డిఓ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ, ఇలాంటి ఏ పరిశోధనా సంస్థతో, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, వీటితో పోటీ పడగల ఒక్క పరిశోధనా సంస్థ అయినా ఏర్పాటైందా? దేశ పారిశ్రామిక పునాదులు వేసింది రెండవ పంచవర్ష ప్రణాళికలో. మొహల్ నబీస్, జవహర్లాల్ నెహ్రూకి అత్యంత సన్నిహితుడైన మొహల్ నబీస్ ప్రణాళికతో భారతదేశ పారిశ్రామికీకరణకు పునాదులు పడ్డాయి. జవహర్లాల్ నెహ్రూ కాలంలోనే స్టీల్ నుంచి మొదలుకొని ఆయిల్ అండ్ గ్యాస్ వరకు అనేక కీలకమైన రంగాల్లో భారతదేశం బలమైన పునాదులు వేసుకుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఓఎన్జీసీ 1956లో ఏర్పాటైంది. ఇవాళ ఓఎన్జీసీ భారతదేశంలో ఈ ఇంధన రంగంలో ఒక మహోన్నతమైన కృషి చేయడమే కాకుండా ప్రపంచంలో కూడా ఇవాళ అనేక చమురు క్షేత్రాల్లో ఓఎన్జీసీ పెట్టుబడులు పెట్టింది. మీకు రష్యాలోని సకాలిన్ చమురు క్షేత్రంలో ఓఎన్జీసీకి చెందిన విదేశీ విభాగమైన ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఓవిఎల్ పెట్టుబడులు పెట్టింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1959లో ఏర్పాటైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2014లో ఫార్చ్యూన్ ఫస్ట్ టాప్ 100 కంపెనీస్లో ఒక కంపెనీగా లిస్ట్ అయింది. సో అందువల్ల ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ కాదు, ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి 1956లో ఏర్పాటై దేశంలో బీమా సంస్కృతిని నేర్పింది. ఇవాళ 40 కోట్ల భారతీయులు ఎల్ఐసిలో పాలసీదారులుగా ఉన్నారంటే మామూలు విషయం కాదు. ఇలా ప్రపంచంలోనే ఎల్ఐసి లాంటి స్థాయిలో ఉన్న కంపెనీ లేదు. ఇందులో అత్యధిక భాగం 95% ఎల్ఐసి పాలసీదారులకే లాభాలను పంచిపెట్టేటువంటి ఒక యునీక్ కార్పొరేషన్గా ఎల్ఐసి ఏర్పాటైంది. మీరు ప్రపంచంలో ఉన్న టాప్ ఇన్సూరెన్స్ ఫార్మ్స్ కూడా మీరు ఎల్ఐసితో పోటీ పడలేని పరిస్థితిలో ఉన్నాయి. మరి ఇది ఎప్పుడు మొదలైంది? నెహ్రూ కాలంలో కాదా? మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఈ పెద్ద పెద్ద కంపెనీలకు కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మీరు హిరాకుడ్ దేశంలోనే పొడవైన ప్రాజెక్ట్ 1947లో మీకు నిర్మాణం మొదలై 57 ఆ ప్రాంతంలో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండగానే పూర్తయింది. మన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పునాది వేసింది ఎవరు? 1955లో జవహర్లాల్ నెహ్రూ పునాదులు వేశారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన బాక్రానంగల్ ప్రాజెక్ట్ 1948లో పునాదులు వేసి 1963లో పూర్తయ్యాయి. మరో నాగార్జున సాగరు, మరో బాక్రానంగలో, మరో హిరాకుడ్ ప్రాజెక్టు మనం ఏర్పాటు చేసుకోగలిగామా? మనం ఏం ఏర్పాటు చేసుకున్నాం? ఒకటి, దేశంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మించుకున్నాం. బాక్రానంగల్, నాగార్జున సాగర్, హిరాకుడ్తో పోటీ పడగల ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఎక్కడైనా పునాదులు పడ్డాయా? అలాగే ఒక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఒక ఓఎన్జీసీ, ఒక ఎల్ఐసి లాంటి ఒక అతిపెద్ద కంపెనీలు, దేశ స్వావలంబనకు ఉపయోగపడే కంపెనీలు, ఒక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాంటి కంపెనీలు ఏమైనా ఏర్పాటయ్యాయా? జరుగుతుంది ఏంటి? ఎల్ఐసిలో వాటాలు అమ్ముకుంటున్నాం, బీపీసీఎల్లో వాటాలు అమ్ముకుంటున్నాం, చమురు కంపెనీలను ప్రైవేటీకరిస్తున్నాం. సో ఏ రకమైన ప్రగతి మనం నెహ్రూ కాలంలో సాధించిన దానికి పోలికుందా? జవహర్లాల్ నెహ్రూ విధానాల్లో పైన కూడా మన ప్రశ్న ఉండొచ్చు. నేనేం నెహ్రూ చేసిన ప్రతి ఒక్కటి గొప్పదని అనడం లేదు.
ఇప్పుడు ఉదాహరణకు ఆర్టికల్ 356 దుర్వినియోగం నెహ్రూ కాలంలోనే మొదలైంది. 1950స్లో కేరళలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించడంతో మొదలైంది. వెరీ రాంగ్ ప్రాక్టీస్, అది కాదని అనడం లేదు. కానీ నెహ్రూ కాలంలో నిర్మించినటువంటి ఈ దేవాలయాల సంగతి ఏంటి? ఈ దేవాలయాలతో పోటీ పడగలిగే ఏవైనా మనం ఏర్పాటు చేసుకుని అప్పుడు నెహ్రూని క్వశ్చన్ చేయొచ్చు. ఇవాళ నేను చెప్పిన వాటిలో మీరు గమనించండి, ఐఐటీస్, ఐఏఎమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీస్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇలాంటి అనేక ఉదాహరణలు చెప్పాను. మేము ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చెప్పాను. ఇవన్నీ కూడా ఇవాళ భారతదేశం ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి వీటి కంట్రిబ్యూషన్ లేదా? మన నెహ్రూను రాజకీయ కారణాల రీత్యా ఇగ్నోర్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ నెహ్రూ కాలంలో నిర్మాణమైన ఈ ఆధునిక దేవాలయాలు, నెహ్రూని వీటిని ఆధునిక దేవాలయాలని పిలిచారు. ఈ ఆధునిక దేవాలయాలన్నింటినీ మనం ఇగ్నోర్ చేద్దామా? ఇది భారతదేశం సాధించినటువంటి గొప్పతనం కాదా? మన దేశంలో సాధించిన ఈ అద్భుతమైన ప్రగతికి మనం గర్వపడకూడదా? మన క్షిపణులు ప్రయోగిస్తున్న డిఆర్డిఓని చూసి మనం గర్వపడకూడదా? మనం ఇవాళ ప్రపంచంలో పెట్టుబడులు పెడుతున్న మన ఓఎన్జీసీని చూసి గర్వపడకూడదా? సుందర్ పిచ్చయ్యలు లాంటి పరాగ్ అగర్వాల్లను సృష్టించినటువంటి మన ఐఐటీలను చూసి, ఐఎంలను చూసి మనం గర్వపడకూడదా? అందువల్ల రాజకీయ కారణాల రీత్యా ఒక నాయకుని కంట్రిబ్యూషన్ను కంప్లీట్గా దేశంలో లేకుండా చేయాలనే ప్రయత్నం చేయడం ఎట్టి పరిస్థితుల్లో చరిత్ర క్షమించదు.